వివరింపవా దత్త వివరింపవా వేదాంత సారం వివరింపవా వేదాంత సారం వివరింపవా వేదాంత సారం వివరింపవా సాధనములు 4 సాగింపవా సాధనములు 4 సాగింపవా చిత్తశుద్ధినే దయచేయవా చిత్తశుద్ధి నీవే దయచేయవా నేనెవ్వరను ప్రశ్న కలిగింపవా కలిగించి కదలించి రగిలించవా కలిగించి కదలించి రగిలించవా వివరింపవా దత్త వివరింపవా వేదాంత సారం వివరింపవా వివరింపవా దత్త వేదాంత సారం వివరింపవా ఈ దేహమే నేను కానే కదా ఈ దేహమే నేను కానే కదా ఇంద్రియాదులు కూడా కానే కదా పంచభూతాలు నేను కానే కదా 4 మనసులు నేను కానే కదా 4 మనసులు నేను కానే కదా వివరింపవా దత్త వివరింపవా దత్త వివరింపవా వేదాంత సారం వివరింపవా నిదురించి కలగాంచు నేనెవ్వరు నిదురించి కలగాంచు నేనెవ్వరు మేల్కొంచి భువి కాంచు నేనెవ్వరు మేల్కొంచి భువి కాంచు నేనెవ్వరు ఘన సుషుప్తిలో ఉన్న నేనెవ్వరు ఘన సుషుప్తిలో ఉన్న నేనెవ్వరు ఈ మూడిటిని చూచు నేనెవ్వరు ఈ మూడిటిని చూచు నేనెవ్వరు వివరింపవా దత్త వివరింపవా వేదాంత సారం వివరింపవా వివరింపవా దత్త వివరింపవా వేదాంత సారం వివరింపవా కోశాలలో ఉన్న నేనెవ్వరు కోశాలలో ఉన్న నేనెవ్వరు పాశాలలో చిక్కు నేనెవ్వరు పాశాలలో చిక్కు నేనెవ్వరు దేశాల తిరుగాడు నేనెవ్వరు దేశాల తిరుగాడు నేనెవ్వరు ఈశా కృపావేశ నేనెవ్వరు ఈశా కృపావేశ నేనెవ్వరు వివరింపవా దత్త వివరింపవా వేదాంత సారం వివరింపవా వివరింపవా దత్త జీవుడెవ్వరు దేవ చిత్ర ప్రభావా జీవుడెవ్వరు దేవ చిత్ర ప్రభావా
దేవుడెవ్వరు వేగ దిగి వచ్చినాడు, దేవుడెవ్వడు వేగ దిగి వచ్చినాడు, ఇది చాలకి జగత్ ఇది ఎట్ల వచ్చే, ఇది చాలకి జగత్ ఇది ఎట్ల వచ్చే, ఈ మూడిటన్ గుచ్చు పెనుదారమేది, ఈ మూడిటిన్ గుచ్చు పెనుదారమేది, పెనుదారమేది వివరింపవా దత్త, వివరింపవా దత్త. కాలాలు మూడింట కదలాడుదేది, కాలాలు మూడింట కదలాడునేది, దేహాలు మూడింట దిగబడ్డదేది, దేహాలు మూడింట దిగబడ్డదేది, త్రిపుటులు మూడింట తిరుగాడునేది, త్రిపుటులు మూడింట తిరుగాడునేది, తగతురియమ్మలో తనరారునేది, తగతురియమ్మలో తిరుగాడునేది వివరింపవా దత్త, వివరింపవా. ఈ ప్రశ్నలన్నిటికీ కాధారమే నేను, ఈ ప్రశ్న అన్నిటికీ ఆధారమే నేను, తులలేని వెలలేని జవాబు నేను, తులలేని వెలలేని జవాబు నేను, నువ్వు నేను నేనేను సర్వంబు నేను, నువ్వు నేను నేనేను సర్వంబు నేను, అను సచ్చిదానంద మందింపవా, అను సచ్చిదానంద మందింపవా వివరింపవా దత్త, వివరింపవా దత్త, వివరింపవా వేదాంత సారం వివరింప. సాధనమ్ములు 4 సాగింపవా, చిత్తశుద్ధి వేగ దయచేయవా, నేనెవ్వరును ప్రశ్న కలిగింపవా, కలిగించి కదలించి రగిలించవా, ఈ దేహమే నేను కానే కదా, ఇంద్రియాదులు కూడా కానే కదా, పంచభూతాలు నేను కానే కదా, 4 మనసులు నేను కానే కదా, నిదురించి కలగాంచు నేనెవ్వరు, మేల్కాంచి భువికాంచు నేనెవ్వరు, ఘన సుషుప్తిలో ఉన్న నేనెవ్వరు, ఈ మూడిటిని చూసు నేనెవ్వరు, కోశాలలో ఉన్న నేనెవ్వరు, పాశాలలో చిక్కు నేనెవ్వరు, దేశాల తిరుగాడు నేనెవ్వరు, ఈశా కృపావేశ నీవెవ్వరు, జీవుడెవ్వరు దేవ చిత్రప్రభావ, దేవుడెవ్వరు వేగ దిగివచ్చినాడు, ఇది చాలకి జగత్తిది ఎట్ల వచ్చే, ఈ మూడిటిన్ గుచ్చు పెనుదారమేది, కాలాలు మూడింట కదలాడునేది, కాలాలు మూడింట కదలాడునేది, దేహాలు మూడింట దిగబడ్డదేది, త్రిపుటులు మూడింట తిరుగాడునేది, తగతురీయమ్ములో తనరారు, తగతురీయమ్ములో తనరారునేది, ఈ ప్రశ్నలన్నిటికీ ఆధారమే నేను, తులలేని వెలలేని జవాబు నేను,
నువ్వు నేను నేనేను సర్వంబు నేనే అను సచ్చిదానంద మందింపవ అనే సారమే అవధూత గీత. దీన్ని నిత్యము మనం పాడుకుందాం. ఒక్కొక్క చరణం 100 శ్లోకాల అర్థం అన్నమాట. ఇక్కడ యోగము సాధన అన్నీ కూడా వచ్చాయన్నమాట. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నిన్నటి వరకు ఆత్మ విస్తారంగా అఖండంగా ఉంటూ ఉన్నది. నీవు నేనే నేను నీవే అని తెలుపుతూ కేవలం భ్రమకు వచ్చినటువంటి మాయను, భ్రమకు వచ్చినటువంటి కర్మను, భ్రమకే వచ్చినటువంటి దుఃఖము, దీన్ని తొలగినప్పుడు భ్రమ అనే కోరికను నువ్వు తీసివేసినప్పుడు నేను నిశ్చలంగా అఖండంగా నేనే మిగిలిపోతున్నాను. నువ్వు నేనే, నాకు నీకు భేదం లేదు అని శృతులన్నీ కూడా పరతత్వాన్ని, నిర్గుణశుద్ధ అవ్యయమైనటువంటి అశరీరమైనటువంటి ప్రకాశంగా వెలుగుతున్నాయి. నేనే అది అని తెలుసుకో అని నిన్నటి వరకు మనం చెప్పుకుంటూ నీవు ఎప్పుడు నిస్సంశయంగా ఉండు అని ఆజ్ఞ ఇస్తున్నారన్నమాట. సంశయమే వదిలేసేయి. కోరిక అనేటువంటి భ్రమ, సంశయము అంటే కోరిక కూడా అనవచ్చు అన్నమాట. సంశయం ఉంటే కేవలం ప్రశ్న అని కాదు, అక్కడ కోరిక అని కూడా చెప్పుకోవచ్చు. ఆ కోరిక అనేటువంటిది కూడా వదిలేసేయి. నిశ్చల భావాన్ని, నిశ్చల తత్వాన్ని నువ్వు పొందు అని శృతులు కూడా చెప్తున్నాయి. వేదము శృతులు కూడా అవే చెప్పటం అని ఒత్తి ఒత్తి చెబుతూ ఇక 21వ ప్రశ్నలో ఆకారం ఉన్నా కూడా అది అసత్యమే, నిరాకారంగా ఉండేటువంటిది సత్యంగా ఉంటూ ఈ తత్వం చేతనే పునర్జన్మ లేదు అని 21 ప్రశ్న చెప్తుందన్నమాట. అంటే ఆకారం ఉన్న అసత్యమే, అంటే ఉండినటువంటిది కూడా తత్వానికి అసత్యమే అని చెబుతూ నిరంతరంగా ఉండేటువంటిది ఏమిటి? నిరాకారమే అని అంటూ ఈ తత్వం చేత పునర్జన్మ లేదు అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ తత్వం కలిగినప్పుడు మళ్ళీ మనకు జన్మ లేదు. ఆ తత్వం కలగదు, మనకు కష్టం కలిగేది, అందుకని జన్మలెత్తుతూ ఉన్నామన్నమాట. ఆ భ్రమ తొలగలేదు కాబట్టి ఎప్పుడు ఆ భ్రమ తొలగుతుందో, ఆకారం అంతా కూడా అసత్యమని ఎప్పుడు అర్థమవుతుందో, నిరాకారమే సత్యము అని ఎప్పుడు అనిపిస్తుందో, అనిపించడం ఏమిటి అనే అనుభూతిని ఎప్పుడు పొందుతుందో అప్పటి నుంచి మనకు పునర్జన్మ లేదు. అక్కడ మనం అమరుడు అవుతున్నాము అని 21వ ప్రశ్న చెప్తుందన్నమాట. ఇక 22వ తత్వం చెబుతూ ఏకమేవ సమం తత్వం వదంతి విపచ్చితః రాగత్యాగాత్ పునఃచిత్తం
ఏకానేకం న విద్యతే అని 22వ ప్రశ్న చెప్పుకొని, జ్ఞానులు తత్వము ఒకటే, అది సమంగా ఉంటుంది అని తెలుసుకో. జ్ఞానం తత్వము ఇవి ఒకటే, ఇవి రెండు కూడా సమంగా ఉంటున్నాయి. జ్ఞానులు ఆకారాన్ని పొందిన వారంతా నిరాకారులే అని ఇంకొకటి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు? ఆ తత్వంలో వాడు కలిసిపోయినారు కాబట్టి. రాగాన్ని వదిలిన పిమ్మట చిత్తము ఏకం కాదు. ఎప్పుడు రాగాన్ని వదిలిన పిమ్మట చిత్తము ఏకం కానే కాదు, అది అనేకము కూడా కాదు. రాగాన్ని వదిలిన తర్వాత, అంటే భ్రమను వదిలిన తర్వాత ఏకము లేదు, అనేకము లేదు. ఏకం కానీ అనేకం కానీ ఏమీ లేదు. అంటే ఈ భ్రమ మాయా నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు కానీ, ఈ భ్రమ చిత్తం నుంచి తొలగించినప్పుడు కానీ, నేను నాది కోరిక అనే కర్మ నుంచి మేల్కొన్నప్పుడు కానీ మిగిలిపోయేటువంటి ఏకం కానీ అనేకం కానీ కానే కాదు. అది ఎప్పుడు ఎప్పుడే, అది ఎక్కడ అక్కడే అని 22వ సందేశాన్ని చెబుతూ తర్వాత అనంతమైనటువంటి మోక్ష స్వరూపాన్ని వివరణ చేస్తున్నారన్నమాట. అనంతమైనటువంటి మోక్షము అనంతమైనటువంటి మోక్షానికి ఆత్మకు సమాధి, అనంతమైన మోక్షం కలిగిన తర్వాత, అనంతమైనటువంటి మోక్షానందాన్ని పొందిన తర్వాత ఇంకా ఆత్మకు సమాధి లేదు అని 23వ సందేశంలో సుబ్రహ్మణ్య స్వామికి వచ్చినటువంటి భావన, ఆ సందేశాన్ని నివృత్తి చేస్తున్నారు ఇక్కడ. పాహి పాహి గజానన పార్వతి నంత గజానన. ఏకాదంత గజానన అనేకదంతం విద్యానన. పాహి పాహి గజానన పార్వతి నంత గజానన. లంబోదర గజానన లంబోదర గజానన. లంబమురగదర్ బెనానన. పాహి పాహి గజానన పార్వతి నంత గజానన. గజానన గజానన గజాన హరి.
నివృత్తి చేస్తున్నారు. అనాత్మరూపంచ కథం సమాధి, అనాత్మరూపంచ కథం సమాధి, ఆత్మస్వరూపంచ కథం సమాధి, అస్తితి నాస్తితి కథం సమాధి, మోక్షస్వరూపం యది సర్వమేకం. అనాత్మరూపంచ కథం సమాధి, ఆత్మస్వరూపంచ కథం సమాధి, అస్తితి నాస్తితి కథం సమాధి, మోక్షస్వరూపం యది సర్వమేకం. సర్వము సమాధి అయినప్పుడు మోక్షస్వరూపం అయితే ఆత్మ నుంచి సమాధి వేరే ఎట్లవుతుంది? సర్వము సమాధినే. ఇంతవరకు ఆకాశమంతా ఆత్మస్వరూపాన్ని బోధించుకొని నువ్వు నేనే, నేనే నువ్వే అని చెబుతూ ఇది సర్వస్వము నేనుగానే నిండినప్పుడు, నువ్వుగానే ఏమీ మిగలినప్పుడు, ఇక నాకు అంతా ఒకటే అన్నప్పుడు ఇక నాకు సమాధి ఆత్మ నుంచి వేరే ఎట్లా కలుగుతుంది? నాకు సమాధి అనేది లేదు కదా ఇంకా అని తుర్యావస్థలో చెప్పినటువంటి ప్రశ్న అన్నమాట. ఆ అవస్థకు వెళ్ళినప్పుడు నాకు సమాధిని లేదు, నాకు ధ్యానము లేదు, నేను సర్వము సర్వవ్యాపకంగానే ఉంటున్నాను, సర్వవ్యాపకుడు నేనే అయిపోతున్నాను, నువ్వు నేనే, నేనే నువ్వు అయినప్పుడు, ఇక్కడ జ్ఞానమంతా నేనే అయినప్పుడు ఇక ప్రశ్న ఎక్కడ మిగులుతుంది? మొత్తం ఇవంతా కూడా తెల్లగా తేలిపోయినప్పుడు ఇక మురికేముంది? అక్కడ ఏమీ లేదే. ఆత్మ సమాధి వేరే ఎట్లవుతుంది? ఎలా ఆత్మ ఆకార సమాధి అవుతుంది? ఆత్మ ఆకార సమాధి ఎట్లవుతుంది? కాదు. సమాధి అయితే సమాధి కాదు అని ఎట్లా చెప్పటం? సమాధి అంటే ఒక అర్థంతో మనకు నిరంతరమైన ఆనందాన్ని పొందే ఒక స్థితి అన్నమాట. నిరంతరానందాన్ని పొందే, అక్కడే అచలంగా అట్లనే నిలిచిపోయేటువంటి ఒక స్థితి అన్నమాట. అట్లనే ఎప్పుడూ నిలిచిపోయేటువంటి స్థితి ఎవరికి ఉంది? ఆ పరమాత్ముడికి ఒకడికి ఉంది అన్నమాట. ఆ పరమాత్ముడు ఎవరు? మనమే. మనమెందుకు అనుకోలేకపోతున్నాం? మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, భ్రమ పట్టుకుంది కాబట్టి. ఎప్పుడు వదిలిపోతుందో ఆ పరమాత్ముడి స్థితినే మనకు కూడా ఉంటుంది. ఆ పరమాత్ముడి స్థితి ఏముందో ఆ పరమాత్ముడే మనం. ఇక స్థితి ఏమిటి? మిగిలిదంతా మనమే మిగిలిపోతున్నాం. ఇక స్థితి వచ్చిందనేది లేదు, స్థితి పోయిందనేది కాదు. అక్కడ అంటే అతీతమైనటువంటి ఆనందాన్ని, ఉన్నతమైనటువంటి మెట్లు, ఉన్నతమైనటువంటి పదవి, ఉన్నతమైనటువంటి శిఖరం అక్కడ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి వేరే మెట్లు లేవు, అక్కడి నుంచి ఇంకొక శిఖరం లేదన్నమాట. అక్కడికి అంతే. అది అక్కడి నుంచి వేరే లేదు. ఇంకా అక్కడి నుంచి వేరే ఏదన్నా ఇంకేదన్నా ఉంటే ఇది గొప్ప అని చెప్పుకోవచ్చు, లేక అక్కడి నుంచి వేరేది ఉండింటే ఇది గొప్ప అని చెప్పుకోవచ్చు, ఇది ఇంకోటి ఉంది కదా అని చెప్పేసి. ఆ స్థితి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏమీ లేదు. ఆ స్థితికి రావటానికి అంటే ఇప్పుడు చాలా కిందికి దిగి ఈ ప్రశ్నను, అఖండమైనటువంటి ప్రశ్నను వేదాంతాల్లో శృతుల్లో కలిపి మిమ్మల్ని చిక్కు పెట్టుకోకుండా సరళమైనటువంటి సాధారణమైనటువంటి భాషలో చెప్తున్నాను అనమాట. వేదాంత సారాన్ని పెడితే మీకు చిక్కు పెట్టుతుంది. అర్థమయ్యేది ఇద్దరికైతే అనర్థం 10 మందికి అయిపోతుంది. అందుకని అర్థమయ్యే వాళ్ళకి ఇద్దరికి కాకపోయినా అనర్థం 10 మందికి కాకూడదు అనే ఒక దృష్టితో. ఎందుకంటే 10 మందే నాకు ఎక్కువ కావలసిన వాళ్ళు. అర్థమయ్యే వాళ్ళు ఇద్దరు ఎందుకు ఇట్ట చెప్తున్నారని వాళ్ళు తంటాలు పడి మళ్ళీ వేరే వాళ్ళు తెలుసుకోవచ్చేమో, వాళ్ళు బాగుపడిపోవచ్చు వాళ్ళంతే.
బాగలేదులే, ఇంకో చోట చూసుకుందాంలే, ఇంకో పుస్తకంలో చదువుకుందాంలే, ఇంకో గురుతో చెప్పించుకుందాంలే, ఇది కాదు ఈ అర్థం అనుకుని వాళ్ళిద్దరూ బాగుపడిపోవచ్చు వాళ్ళు. కానీ అనర్థంగా చేసుకున్న వాళ్ళు ఎక్కడికి పోరు కదా వీళ్ళు, స్వామీజీని అనుసరించేవాళ్ళు కాబట్టి. అందుకని ఆ 10 మంది దృష్టిలో పెట్టుకొని ఈ ఇద్దరిని వదిలేసి, మొత్తం అల్పస్వల్పమైనటువంటి జ్ఞానం వచ్చిన వాళ్ళని కొంతమందిని వదిలేసి, మొత్తం వాళ్ళను వదిలేసి ఈ ఏమీ లేనటువంటి వాళ్లకు ఈ చిన్న అర్థంతో అర్థమయ్యేటట్టుగా తీసుకొచ్చి చెప్తున్నారన్నమాట. ఇదే భావన 23వ ప్రశ్న. అసలు నేను చెప్పిన మాటలే ఈ భావన ఆ సుబ్రహ్మణ్య స్వామికి కూడా చెప్పిందన్నమాట. ఒక ప్రశ్న వేస్తూనే, స్వామి కళ్ళు మూసుకునేది ఎట్లా అని ఒక ప్రశ్న. రెండవది, కళ్ళు మూసుకున్న తర్వాత ఊపిరి పీల్చేది ఎట్లా అని రెండవ ప్రశ్న. ఊపిరి పీల్చిన తర్వాత వెన్నపూస ఎట్లా కూర్చోవటం, ఈ ధ్యానం అడిగేటువంటి క్రమాలన్నమాట. ధ్యానం అంతా కూర్చున్న తర్వాత, దినము ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ మాకేమనిపిస్తుంది అది చెప్పండి. ఆ అనిపించేది ఏమిటో చెప్పితే ఈ రోజు నుంచి మేము ప్రారంభం చేసుకుంటాం అనేవాళ్ళు ఉన్నారన్నమాట. అది కష్టం. అది అరే ముక్కు మూసుకొని ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకొని చెవుల్ని ఎప్పుడు ఎక్కడా వినుకోకుండా నిరంతరంగా నువ్వు ధ్యానావస్థలో కూర్చోరా, తర్వాత నీకు కలిగేటువంటి ఆనందాన్ని నువ్వే అనుభవించుకో అని గురుదేవుడు చెప్తాడు. కానీ శిష్యుడు ప్రశ్నిస్తాడు, స్వామివారు అంతా అయిన తర్వాత ఆ ఆనందం ఎట్లా ఉంటుంది అంటే, ఒరే అన్నం వేసాను తినరా కడుపు నిండా అంటే, నేనేమో అన్నం తినగలను, తినిన తర్వాత కడుపు నిండిన తర్వాత నేను ఎట్లా ఉండగలను అడిగితే, తింటే కదా నువ్వు తెలుస్తుంది నీకు. తినిన తర్వాత మళ్ళీ ఆ ప్రశ్న అడగడు. ఎందుకు? కనపడుతూనే ఉంది కదా కడుపు నిండింది, వాడికి కడుపు నిండింది కనపడతానే ఉంది కాబట్టి మళ్ళీ నేను ఆకలిగా ఉండినప్పుడు అని మళ్ళీ ఏం చెప్పడం అన్నమాట వాడు. ఆ మాటనే మాట్లాడు. ఇక తినిన తర్వాత కడుపు నిండిపోయింది, ఇక మళ్ళీ ఏమన్నాడు? కేవలం ఆకలైనప్పుడు మాత్రమే నోరు కొట్టుకుంటాడు, కానీ కడుపు నిండిన తర్వాత ఒకే పదం చెప్తాడు, బా ఆహా తృప్తిగా ఉంది అంతే. మళ్ళీ మాటికి కడుపు నిండింది నాకు, అయ్యా కడుపు నిండింది నాకు అని చెప్పడం. అరే ఆకలైనప్పుడు అంతగా ఏడ్చావే, ఆకలైనప్పుడు ఎంతగా ఏడ్చావు, ఏమేమి రాగాలు తీసావు, కళ్యాణి రాగంతో ఏడ్చావు. అప్పుడు కడుపు ఆకలి 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 ఆకలి. కడుపు నిండిన తర్వాత ఏ రాగము లేదు నీ దగ్గర, ఒకే మాట అన్నావు కడుపు నిండింది అంతే. ఆకలైనప్పుడు చుట్టూ ఉండే వాళ్ళందరినీ తిడతాడు, తన్ను తాను తిట్టుకుంటాడు. కానీ కడుపు నిండినప్పుడు చుట్టూ ఉండేవాళ్లను పొగడు, తన్ను తాను పొగడుకోడు. ఏం చేస్తాడంటే ఎక్కడైనా మూల చూసుకుంటాడు, చాపగేపు చూసుకొని పడుకుంటాడు. కడుపు నిండిన తర్వాతను కూడా ఆకలైన భావన ఉన్నప్పుడు మాత్రమే ఆకలి తీర్చేవాడికి సమాధానం ఉంటుందన్నమాట. అది లేదు. ఇటువంటి స్థితి కలుగుతుంది శిష్యుడికి అనే ఒక దృష్టితో వాడికి ఆకలే కాకోకుండా చూస్తున్నాడు ఇక్కడ దత్తాత్రేయుడు సుబ్రహ్మణ్య స్వామికి. ఒక ప్రశ్న దానికి సమాధానం ఇస్తే రెండో ప్రశ్న అడక్కోకుండా చేసి పారేశారు అంతే. అన్నం పెట్టేటప్పుడు అన్ని మొత్తం అంతా పెట్టేసి తలుపు వేసుకొని పోతే ఇంక మళ్ళీ అడగదు, అక్కడే ఉంటుందంతా తీసుకోవచ్చు అన్నమాట. అన్నం పెట్టిన తర్వాత కూర 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 అయిన తర్వాత దానికి కొంచెం ఏదో నంచుకోవటానికి ఇట్లా అయిన తర్వాత నీళ్లు ఒకదానికొకటి అడుగుతూనే ఉంటారు. ఒకటి పెడితే ఇంకోటి పెట్టు, ఇంకోటి పెట్టి ఇంకోటి పెట్టు అని. ఇంకోటి ఎట్లా అడుగుతాడు కాబట్టి ముందుగానే తెలుసుకొని తల్లి ముందుగానే మంచినీళ్ళు కూడా పెట్టేస్తుంది అనమాట. వీళ్ళు మళ్ళీ మంచి కష్టపడతాడేమో అని చెప్పి. అది తల్లి పిల్లకు వచ్చినటువంటి భావన. కానీ ఇక్కడ గురు శిష్యులకు వచ్చినటువంటి చిక్కు ఏమిటంటే, ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పితే ఇంకొక ప్రశ్న వీడి మనసులో పుట్టవచ్చేమో, దానికి కూడా నేను సమాధానం చెప్పాల్సి వస్తుందేమో, అందుకని ఇంకొక ప్రశ్న పుట్టకనే ఇచ్చినటువంటి ప్రశ్నకే సమాధానం ఒకటే చెప్పటం అన్నమాట. ఇది మంత్రం. అవధూత గీత మొత్తం ఇదే మంత్రం అన్నమాట. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రం అయిపోయింది. అందుకే ఒకదానికి ఒకటి సంబంధం లేదు. ఒక చోట ఆత్మ అంటాడు, ఒక చోట పంచభూతాలు అంటాడు, ఒక చోట సమాధి అంటాడు, ఒక చోట విశ్వరూపం అంటాడు. ఒక్కదానికి ఒకటి అర్థమే కాలేదన్నమాట. ఎందుకంటే శిష్యుడు ఆ ప్రకారంగా పోవటం లేదు. 1, 2, 3, 4 అని పోతే
ఈ క్రమంగా పోతే బాగుంటుంది. 1, 2, 3, 4 క్రమంగా పోతే అకస్మాత్ 4 వదిలిపెడితే 4 వదిలిపెడితే అందుకుంటాడు అన్నమాట గురువు. 4 అని చెప్పరా 5 అంటాడు. అట్లా కాదు, 4 తెలుసు శిష్యుడికి. వదిలిన 4 వదిలేసి 6 అన్నా కూడా గురువు ఏమనరు. ఎందుకు? వాడు 4 తెలుసు, 5 తెలుసు, తను చింతలేదు. 6 అనుకోవచ్చు, 7 అనుకో, పర్వాలేదు. కానీ చూసేవాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? ఏంటి 4 వదిలేశారు, ఈ మాస్టర్ ఏమిటి, ఈ శిష్యుడు ఏమిటి, 4 వదిలేసేవాడు 5 అని చెప్తూ ఉంటే 3 అయితూనే 4 కొనాలా 5 అంటూ ఉంటేవాడు ఈ ఊరికే ఉన్నారా ఈ గురువు గారు అని చూసేవాడికి అనిపిస్తుంది. ఈ అవధూత గీత అంతా అదేనే. ఏంటి ఇట్లా ఉంది, ఇది చిక్కుచిక్కులుగా ఉందేమో అనిపిస్తుంది. ఎందుకు? ఆ 4 తెలుసు శిష్యుడు, చెప్పగలడు అని తెలుసు కాబట్టి 4 ఎందుకు వదిలేశాడు శిష్యుడు అది గురువుకు తెలుసు కాబట్టి 4 వదిలినా కూడా తంటలేదని చెప్పేసి ఇక 5, 6, 7, 20 వదిలిన 30 వదలొచ్చు, వాడి ఇష్టం ఎగుతాం. లాస్ట్లో 91, 1, 2, 3, 4, 91, 90, నువ్వు 100 అని అయిపోయా. మాస్టర్ గారు చెప్పట్టు, ఎంత బాగా చెప్పారా, ఫస్ట్ క్లాస్గా ఉంది. అందుకో 201, 203, 205, 206, 600, 1000 చాలా బాగుందిరా అనిపిస్తుంది. వీళ్ళిద్దరిని చూస్తే పక్కవాడు ఏమనుకుంటాడు, వీళ్ళిద్దరికి ఒక్కట్లు రావు, ఆ మాస్టర్కు మొదలే రాదు ఏంటో, అందుకని ఇది ఏంటి అదే చెప్తున్నాడే, ఆపవయ్యా మీ విద్య బాగలేదు, 1, 2 క్రమంగా చెప్పవయ్యా అంటారు వీడు. అట్లా కొంతమంది ఇక్కడ కూర్చున్నారేమో. అందుకని వాళ్ళు చూసుకోండి మీరు, మేము వదిలిపెట్టే మేము మాట్లాడుకుంటాం. ఇక 24వ సందేశంలో చెబుతూ మళ్ళీ ఇంకా ఎవరు నువ్వు ఆత్మకు తనకు తానే చెప్పుకుంటున్నారన్నమాట. ఇంకా ఎవరు నువ్వు, ఇంకా ఎవడవుతున్నావు నువ్వు? విశుద్ధోసి సమం తత్వం విదేహస్త్వమజో వ్యయః జానామిహ న జానామి యాత్మానం మన్యసే కథం. విశుద్ధోసి సమం తత్వం విదేహస్త్వమజో వ్యయః జానామీహం న జానామి త్యాత్మనం మన్యసే కథం. నీవు విశుద్ధుడవు, విదేహుడవు, అజుడవు, అవ్యయుడవు. నాకు తెలుసు తెలియదు అని ఆత్మను గురించి ఎట్లా ఆలోచిస్తున్నావు? అసలు నువ్వు నిరంతరమైనటువంటి అఖండ స్వరూపంగా అన్ని జ్ఞాన శృతులంతా నువ్వేనే, మొత్తం నువ్వేనే. ఒకపారి తెలియదంటాం, ఇంకోపారి తెలిసిందనటం అనేది ఎట్లా చెప్తున్నావు నువ్వు? నాకు ఒకపారి తెలిసిందనటం, ఇంకోపారి తెలియదనటం, ఆ మాట రాదన్నమాట అక్కడికి అని సుబ్రహ్మణ్య స్వామికి చెబుతూ, నీవు ఒకపారి తెలిసిందనటం ఏమిటి, తెలియదనటం ఏమిటి? ఆత్మస్వరూపాన్ని పూర్ణంగా ఆనందాన్ని పొందిన ఆత్మ తర్వాత కాసేపు నేను పొందినాను, కాసేపు పొందలేదు అనే వ్యవహారమే లేదు అక్కడ. ఆహా ఆనందంగా ఉంది అనే ఆహా ఓహో కూడా లేదు అక్కడ. ఆహా ఓహోలు వేదంలో చెబుతుండు, అవి కూడా లేవన్నమాట. అసలు దానికి స్వరమే లేదన్నమాట, శబ్దమే లేదు దానికి. అప్పుడప్పుడు ఏదన్నా భిన్నంగా ఉన్నప్పుడు, వేరుగా కనపడినప్పుడు, వేరుగా ఉన్నప్పుడు దుఃఖం తెలుస్తుందేమో మనకు. దుఃఖము మనమే, సుఖము మనమైనప్పుడు దుఃఖం వేరే, సుఖం వేరే కనపడదు మనకు.
అటువంటి స్థితి అవధూతకుంటే మనకెందుకు అటువంటి స్థితి లేదు? మనకెందుకు ఆ స్థితి లేదంటే మనం ఇక్కడ భ్రమను పట్టుకున్నాం కాబట్టి, భ్రమలోనే మిగిలాం కాబట్టి, అవిద్యను ఆశ్రయించాం కాబట్టి, ఆ అఖండత్వానికి వెళ్ళలేదు కాబట్టి, మనం దాని గురించి నేను ఇటువంటి వాణ్ణి అని కాస్త జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టి, జ్ఞాపకం చేసుకోలేదు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట. ఇంతవరకు జ్ఞాపకం చేసుకోలేదు. అయితే జ్ఞాపకం చేసుకోలేనటువంటిదంతా అజ్ఞానమే అన్నమాట. ఫలానా వాణ్ణి అనేది. అందుకని ఇక ఆలోచన ఎట్లొస్తుంది మనలో? ఆలోచన ఉండకూడదు నీకు అని చెప్తూ ఇక తత్వమస్యాది బ్రహ్మత్వాన్ని బోధన చేస్తున్నారు 25వ ప్రశ్నలో. తత్వమస్యాది వాక్యేన స్వాత్మాకి ప్రతిపాదితః తత్వమస్యాది వాక్యేన స్వాత్మాకి ప్రతిపాదితః నేతి నేతి తత్వమస్యాది వాక్యేన స్వాత్మాకి ప్రతిపాదితః నేతి నేతి శృతిర్బ్రూయాత్ నేతి నేతి శృతిర్బ్రూయాత్ అనృతం పంచభౌతికం నేతి నేతి శృతిర్బ్రూయాత్ అనృతం పంచభౌతికం ఆత్మేన్య ఆత్మాన సర్వం త్వయా పూర్ణం నివర్తరం త్వయా పూర్ణం నిరంతరం. తత్వమస్యాది వాక్యేన స్వాత్మాకి ప్రతిపాదితః శృతులు ఎట్లా చెప్తున్నాయ్యా? నేతి నేతి, వద్దు వద్దు, ఈ ప్రపంచమంతా వద్దు 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 అనేటువంటి పదాలతో మిథ్యము అంటూ అదంతా కూడా అసత్యం కాదు 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 అంటూ శృతులంతా చెప్తూ అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనేటువంటి వాక్యాలతో ఆత్మను ప్రతిపాదన చేస్తూ పంచభూతముల చేత తయారైనటువంటి ఈ ప్రపంచము మిథ్యము, వద్దు అంటే ఈ ప్రపంచమంతా కూడా పంచభూతాలతో తయారైనటువంటిది. పంచభూతాలు ఎవరు? అది ఆత్మనే, అది వాడేనే. కానీ ఇక్కడ పంచభూతాలతో తయారైనటువంటి ఆడుకునే ఒక వస్తువు అని చెప్పుకోవచ్చు కావాలంటే స్వామికి. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకుంది దేంతో కట్టాము? ఇల్లు మట్టితో కట్టుకున్నాం. కానీ అదే మట్టిని ఇల్లులాగా అనుకోం మనం. అది కట్టినప్పుడు మాత్రం ఇల్లు అంటున్నాం. ఆ మట్టిని నానా ప్రకారంగా అలంకారం చేసుకొని ఇంట్లో దూరుకుంటున్నాం. ఇది ఇల్లు అని. ఒక కొండను కొట్టి రాళ్ళను తీసుకొస్తున్నాం. ఇంకొక కృతకమైనటువంటి కొండను పెట్టుతున్నాం ఇంకొక చోట. కొండను కొట్టి మోడర్న్గా కొండని ఇక్కడ పెడుతున్నాం అన్నమాట.
విజయవాడ సిటీ ఒకానొకప్పుడు ఒక 60-70 ఏళ్ల కిందట ఇన్ని ఇండ్లు ఉండేది కాదు. ఇప్పుడు ఎన్నో ఇండ్లు వచ్చేసాయన్నమాట. ఇవంత అలంకారంగా ఉండేటువంటి కొండ ఇది గార్డెన్, సిమెంట్ గార్డెన్. ఇప్పుడు ఒక పెద్ద గార్డెన్ తయారైపోయిందన్నమాట. ఈ ఊరంతా ఒక గార్డెన్ తయారైపోయింది, మంచి గార్డెన్. ఏంటి? సిమెంట్ గార్డెన్. పెద్ద పెద్ద చెట్లు, అంటే అంతస్తులు, మిద్దెలు, చెట్లు, అలంకారంగా ఉండేటువంటివి మిద్దెలు. బాంబేలో చూస్తే మనం సముద్రం దగ్గర ఆ కోసాలు అంత పెద్ద ఇండ్లు ఎట్లా కనపడుతున్నాయంటే విచిత్రమైనటువంటి చెట్లులాగా, ఒకటి రౌండ్ లాగా, ఇంకోటి చప్పట్లాగా, ఇంకోటి పెద్దదిలాగా, ఇంకోటి కట్టెలాగా, నానా ఆకారాలతో కనపడేటువంటి సిమెంట్ గార్డెన్. సస్యశ్యామల గార్డెన్ కాదనమాట, అది కాదు, ఇది సిమెంట్ గార్డెన్ ఇది. అయితే 100 సంవత్సరాల కిందట ఈ సిటీ ఎట్లా ఉండింది? ఫ్లాట్గా ఉండిందన్నమాట. ఈ కొండలు లేవు, ఏదో మామూలుగా ఉండిందన్నమాట. అయితే ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? పక్క కొండ నుంచి వచ్చిందన్నమాట ఇదంతా. అయితే అప్పుడు 50 ఏళ్ల కిందట ఇక్కడ ఒక కొండ ఉండింది, ఇప్పుడు లేదండి ఇక్కడ. అవును, దీన్ని కొట్టి ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడికి దీన్ని అలంకారంగా కట్టారు ఈ కొండను. ఆ కొండ ఏమైంది? ఆ కొండ ఉండేటువంటి స్థలంలో ఏమీ లేదు ఇప్పుడు అక్కడ. విజయవాడ 50 ఏళ్ల కిందట ఎట్లా ఉండిందో అట్లా ఉంది ఇప్పుడు అక్కడ. ఏమండి, 100 సంవత్సరాల కిందట ఎవరన్నా ఉండింటే బాగుండే, ఎవరు లేరు సాక్షి చెప్పడానికి. ఏదైనా రికార్డుల మూలంగా మనం తెలుసుకోవాలన్నమాట. ఏమండి, ఇక్కడ కొండ ఉండింది 100 సంవత్సరాల కిందట అంటే, కొండ లేదండి, ఆ కొండ ఇక్కడ వచ్చిందండి అంటే ఎవరు నమ్మరు. ఏం కొండనా ఇది, ఇళ్ళు కదా అంటారు అంతే. ఎవరన్నా అదే కొండ ఇక్కడికి వచ్చింది అంటే ఎవరు నమ్మరు. ఆ కొండ మార్పుగా వచ్చిందన్నమాట ఇక్కడికి. వేరు విధంగా తీసుకొచ్చి కట్టారు ఇక్కడ కొండను. కానీ అక్కడ కొండ ఉండవలసినటువంటి స్థితి లేదు అక్కడ. పాపం నేచురల్గా ఎట్లా ఉండాలనో అది లేదు ఇప్పుడు అక్కడ. దాన్ని, ఆ బ్యూటీని పాడు చేసి వీళ్ళు ఈ బ్యూటీ కట్టుకున్నారన్నమాట వీళ్ళు ఇక్కడ. కానీ ఇది బ్యూటీగా ఉంది అంటున్నారు, కానీ ప్రకృతి సిద్ధాంతంగా అది బ్యూటీగా లేదన్నమాట. అది ప్రకృతి రమ్యంగా, ప్రకృతిగా ఉండేటువంటి సత్యమైనటువంటి స్థితిలో విజయవాడ పట్టణము లేక బాంబే పట్టణము అది ప్రకృతి సిద్ధాంతంగా చెప్పినప్పుడు అది రమ్యంగా లేదు. మనకు మాత్రం ఆహా, ఎంత బాగా కాలువలు వేశారు, ఎంత బాగా రోడ్లు వేశారు, కుళాయిలు పెట్టారు, మరి కరెంటు పెట్టారు, ఏం బాగుంది, పార్క్ చేశారు, ఎంత ఆర్కిటెక్ట్ ఏం బాగుంది, ఎంత బాగుంది, ఆ ఇండ్లు చక్కగా ఎట్లా కట్టారు, ఓహోహో. మన ఇండియాలో చాలా ప్రసిద్ధి అయినటువంటి ఒక స్థలం ఉంది. అది కాశ్మీరు, జమ్మూ దగ్గర ఉండేటువంటిది ఒక ఊరు అన్నమాట. అది అటువంటి ప్లాన్గా కట్టిన ఊరు ఏషియాలోనే లేదని చెప్తారన్నమాట. ఆ ఊరి పేరేంటది, ఏంటో పేరు. చాలా పెద్ద ఊరు, అది చాలా చక్కగా కట్టారనమాట. అటువంటిది మన ఏషియా ఖండంలోనే లేదట. ఏంటి మూర్తి, ఏ ఊరది? చండీగఢ్ కరెక్ట్. అది అంత ప్లాన్గా ఉందన్నమాట ఆ ఊరు. అటువంటి ఊరు స్వామీజీ కూడా వెళ్ళారు ఒకసారి, అట్లనే వెళుతూ లోపలికి అట్లా వెళ్ళారు. చాలా చక్కగా ఉంది. ఫ్లైట్ నుంచి చూస్తే కిందికి ఏషియాలో లేదని చెప్తారు అటువంటిది. అది నిజమేమో దాపాతమేమో తెలియదు, కానీ మాత్రం అంత చక్కగా ఉంది, అంత హాయిగా ఉంది. మరి ఇప్పుడు మున్సిపాలిటీ కూడా ఏమీ లేవు, ఇక్కడ ఏమీ లేవు, అది చాలా కష్టం ఇక్కడ. మరి లాండ్గా కట్టారన్నమాట. అవును. అయితే ఆ చండీగఢ్ అనేటువంటి పట్టణము చాలా బాగానే కట్టారు నిజమే, కానీ చండీగఢ్ పక్కలో ఉండేటువంటి ఒక కొండ లేదు ఇప్పుడు అక్కడ. ఏమైంది? ఆ కొండ చండీగఢ్ రూపంగా వచ్చి కట్టుకున్నారంతా. కానీ దీనికన్నా అందంగా ఉండింది అప్పుడు. ఎప్పుడు? చండీగఢ్ లేనప్పుడు కొండ ఉండింది పక్కలో. దాని అందమే వేరే. ఎందుకు ప్రపంచంలో సృష్టి అనే పంచభూతం సృష్టి చాలా విచిత్రమైనటువంటి సృష్టి. ఇప్పుడు కృతకంగా నీళ్లను కట్టడం ఎట్లా ఉంది, అదంతకదే నీరు పారేది ఎట్లా ఉంటుంది. కృతకంగా నీళ్లు శబ్దం ఎట్లా ఉంటుంది, జల 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 అని. మనం కొళాయి నీళ్లు పారేది ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు.
ఆ విధంగా ఉంది. అంటే ఇప్పుడు విజయవాడ ఉండే పట్టణం కొండ అలంకారంగా మనం చెప్పుకుంటున్నాం. కానీ నిజమైనటువంటి కొండ ప్రకృతిలో దానికి మించింది లేదనమాట అటువంటి అలంకారం. ఇది మనిషి చేసుకున్నటువంటి కొండ. అయితే అదంతకత ఏర్పడినటువంటిది పంచభూతాల్లో అది ఒక కొండ. పంచభూతాలు పృథ్వీ కూడా ఒకటి అన్నమాట. అంటే ఈ అటువంటి పంచభూతాలు ఇంత రమ్యంగా ఉంటున్నాయే, ఆహా కొండ, ఆహా సముద్రం, ఆహా అలలు, ఆహా నది, కవి వర్ణన చేస్తాడు. ఎంత ఆనందంగా ప్రకృతిలోనే కలిసిపోయే మాదిరిగా మాట్లాడతాడు అన్నమాట. అటువంటి వర్ణన కవి చాలా చమత్కారంగా సత్యాన్ని వేరు వేరు విధంగా వర్ణన చేసి చెప్తారు. కవిత్వం చెప్పేవాడు నిజమే, అదంతా అబద్ధం కాదు, నిజమే, రాగరాగాలుగా చెప్తారన్నమాట. అయితే ఇటువంటి ఇప్పుడు కొన్ని రోజులైన తర్వాత ఇక ఏ ఒక 200 సంవత్సరాలు అయిన తర్వాత బిల్డింగ్లంతా వీక్ అయిపోతుందా అన్నమాట. అంటే అప్పుడు ఈ కొండ మళ్ళీ ఇక్కడ ఉండదు. ఇక్కడ మనం కట్టుకున్న కొండ కూడా ఉండదు. ఇక్కడ ప్రకృతిలో ఏర్పడినటువంటి కొండను మనం పాడు చేసేసాము. మనమే కట్టుకున్నట్టు కొండ అదంతకదే పాడైపోయింది. కానీ ప్రకృతిలో కట్టిన కొండ మనం పాడు చేసాం, అది పాడు కాలేదు, అది మనం పాడు చేశాం. కానీ మనమే భ్రమతో కట్టిన కొండ అదంతకదే పాడైపోయింది. చూసారా, అదంతకదే పాడైపోయింది, తనకు తానే పాడైపోయింది. ప్రకృతిలో వచ్చిన కొండ తనకు తానే పాడు కాలేదు, ఎవడో పాడు చేశాడు. ఇప్పుడు ఏంటండి ఇది, కొండ సిమెంటు పాడు చేయటం ఏంటండి, మాకు అర్థం కావటం లేదండి అని మీరు అనుకుంటున్నారు కదా. నిజమే, మీకు లింక్ దొరుకుతుంది చూడండి. అయితే ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి ఈ ప్రపంచంలో మనం కూడా ఒక కొండలాగా, ప్రకృతికి మనుషులు కూడా ఒక అలంకారమే. మనుషులు పుట్టారండి, ఇక్కడంతా మనం పారాడుతున్నామంటే ఆ ప్రకృతి మాతకు మనము కూడా ఒక అలంకారంగానే ఉన్నామన్నమాట. మనం వేసరంగా లేము, అక్కడ మనము ఒక అలంకారంగా ఉన్నాం. మన చేతులతో కొండను ఎట్లా పాడు చేసుకున్నామో అట్లనే మనలో అలంకారంగా ఉండేటువంటి పంచభూతాలతో చేరిన ఈ శరీరాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఇక్కడ ఏది ఇంకొక విధంగా ఏదో కట్టడానికోసం వెళుతున్నాము. ఈ శరీరానికి ఇంకొక విధంగా అలంకారాన్ని చేయటానికోసం ఈ పంచజ్ఞానేంద్రియాలు పంచభూతాలతో ఏమిటేమిటో చేసుకొని శరీరాన్ని మొత్తం పాడు చేసుకుంటున్నాం అన్నమాట. కొండను ఎట్లా పాడు చేశామో శరీరాన్ని అదే విధంగా పాడు చేస్తున్నాం. ఎందుకు? మనకు భ్రమ. దీన్ని తీసి దాన్ని పెట్టడం, దాన్ని తీసి దీన్ని పెట్టడం, దీని నుంచి దానికి పెట్టడం, పిల్లిలాగా మన జీవితం. అక్కడి నుంచి ఇక్కడ పెట్టడం, అక్కడి నుంచి ఇక్కడ పెట్టడం, ఏదో దీని నుంచి అది పెడితే ఇది మంచిది అవుతుందేమో, దాని నుంచి అది చేస్తే ఇది మంచిది అవుతుందేమో, దాని నుంచి దీన్ని విడిచి దీన్ని చేస్తే బాగుంటుందేమో, దీని నుంచి ఇంకొక వ్యాపారం చేస్తే బాగుంటుందేమో,